హలో ఎవ్రీవన్, మనం స్టాక్స్లో ఐస్బర్గ్ ఆర్డర్ ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ విప్రో తీసుకున్నాను. మనం కామన్గా ఎలా బై చేస్తాం? బై మీద క్లిక్ చేసి ఇన్వెస్టింగ్, మార్కెటా, లిమిటా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసేది 25,000 కన్నా ఎక్కువ అవుతుందో మీకు ఇక్కడ ఐస్బర్గ్ అనేది ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 440 అనుకుందాం. ఓకే, 440 దగ్గర తీసుకుంటున్నాం అనుకుందాం. సో ఒక 50 క్వాంటిటీ తీసుకుంటే మనకి 22,000 అవుతుంది. సో 57 చూసారా, 56 అయితే మనకి ఐస్బర్గ్ ఆర్డర్ అనేది రావట్లేదు, ఎందుకంటే 25,000 లోపల ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఐస్బర్గ్ ఆర్డర్ అనేది కనిపిస్తలేదు. ఎప్పుడైతే 25,000 కన్నా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామో ఇక్కడ ఐస్బర్గ్ ఆర్డర్ అనేది వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 లెగ్స్ ఇక్కడ యాడ్ చేశాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 క్వాంటిటీ తీసుకుంటున్నా, ఇక్కడ 2 అనేది ఎనేబుల్ చేసుకున్నా. సో ఇప్పుడు నాకు 30 క్వాంటిటీ ఒక ఆర్డర్ దగ్గర ప్లేస్ అవుతుంది, ఇంకో 30 క్వాంటిటీ అనేది ఇంకో ఆర్డర్ కింద ప్లేస్ అవుతుంది. సో ఇలా 2 ఆర్డర్స్ కింద మీకు అక్కడ ఆర్డర్ బుక్లో క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 440 దగ్గర పెట్టి చూపిస్తున్నా, ఆర్డర్ పెట్టా కదా. సో ఇక్కడ మీకు 440 2 ఆర్డర్స్ కింద 30 కింద ప్లేస్ అయింది, చూసారా. సో ఇలా మీకు ఐస్బర్గ్ ఆర్డర్ అనేది మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో ఆర్డర్స్ని రెండింటిగా డివైడ్ చేయాలనుకుంటే ఇలా యూజ్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ చూడండి. ఓకే, టాటా స్టీల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 99 క్వాంటిటీ తీసుకున్నా మనకి 25,000కి రీచ్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే 100 క్వాంటిటీ దాటుతుందో, ఓకే, 100 క్వాంటిటీ దాటుతుందో, 25,000 దాటకపోయినా సరే 100 క్వాంటిటీ దాటుతుందో ఇక్కడ ఐస్బర్గ్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ 99 పెట్టినా ఇక్కడ ఎనేబుల్ అవ్వలేదు, 100 పెడితే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ 25,000 దాటకపోయినా చూపించిందంటే ఇక్కడ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో 100 క్వాంటిటీ దాటగానే మీకు ఐస్బర్గ్ అనేది ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఐదర్ క్వాంటిటీ అయినా కానీ, ఫస్ట్ క్వాంటిటీ అయినా కానీ, లేకుంటే 25,000 అయినా కానీ, ఏదైతే ముందు రీచ్ అవుతుందో అప్పుడు మీకు ఇక్కడ ఐస్బర్గ్ ఆర్డర్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. సో ఇది క్లిక్ చేసుకొని 2 ఆర్డర్సా 3 ఆర్డర్సా మీ ఇష్టం, మీకు 5 ఆర్డర్స్ అంటే 5 ఆర్డర్స్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 155కి 5 లెగ్స్ కింద పెడుతున్నా, అంటే 5 ఆర్డర్స్ కింద ప్లేస్ అవుతుంది, అంటే 20 ఆర్డర్స్ కింద క్రియేట్ అవుతాయి. ఓకే, చూసారా, 20 ఆర్డర్స్ కింద క్రియేట్ అయినాయి. ఇక్కడ ఏంటంటే మీకు మార్కెట్ డెప్త్ చూస్తున్నారా, ఇక్కడ మీకు 5 ఆర్డర్స్ కింద కనిపిస్తాయి. ఆర్డర్స్లో క్వాంటిటీ అనేది మీకు మొత్తం క్లియర్గానే ఉంటుంది. సో మీకు ఆర్డర్స్ అనేది ఇక్కడ మీకు 20 కింద 5 ఆర్డర్స్ కింద కనిపిస్తాయి అక్కడ. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.